హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీని సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక అందులో జీలకర్రని యాడ్ చేసుకున్నాక అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని ముందే యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. అలా కాసేపు అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక అందులోకి పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపుని యాడ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకొని చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ కుక్ చేసుకున్నాక అందులో వాటర్ అంతా పోయే వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని కారంని యాడ్ చేసుకోవాలి. కారంని తగినంత మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. ఇలా కారంని యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని 2 or 3 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి నేను 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని కాసేపు మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇలా 2 or 3 మినిట్స్ కుక్ చేసుకున్నాక నేను ఎక్కువగా మసాలాలు యూజ్ చేయట్లేదండి. ఓన్లీ గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలాని మాత్రమే యూజ్ చేస్తున్నాను. అలా 1 స్పూన్ గరం మసాలాని వేసుకొని ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని 3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే, ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.